రామా ఎప్పుడు అన్ని సమయాల్లో రాజకీయం పనికిరాదు. కూర్చోండి. అదే చెప్తా మంచిగా చెప్పడం వినాలి. అన్న తెలుసున్నాడు అడగాలి. ఈ షుడ్ రైట్ రైట్ ఓకే. కావలసుకొని రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతుంటే అని మీరు కూర్చోండి. దయచేసి దాసోత్ గారు కూర్చోండి, కార్పొరేటర్ గారు కూర్చోండి. మీరు జరగండి. మీరు కూర్చోండి, అందరు కూర్చోండి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో శ్రావణ శుక్రవారం మొదటి రోజు ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నాం. ఈరోజు అదే అందుకే చెప్తారా వాటిని ఇప్పుడు కోడికి ఎన్నికలకి వెళ్ళాలి, గుడికి ఎన్నికలకి వెళ్ళాలని సాధ్యం లేదు. ప్రభుత్వం మేము మీరు గతంలో 10 ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేయలేదు చెప్పారు అన్నారా. ఈ నడుస్తున్న బాధ్యతలు వేరే ఓపు ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ఓపు ఉండాలి. అందుకే తప్పకుండా గత 10 సంవత్సరాలుగా చాలా లక్షల మంది రేషన్ కార్డు రేషన్ కార్డు రాలి. ఇలా రేషన్ కార్డు పొందుతున్నారని మాట్లాడేద్దాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అప్లికేషన్ కానీ న్యాయం జరుగుతుంది. వాళ్ళ అసెంబ్లీ పెళ్లి కూడా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు పెట్టుకొని అనేక సందర్భాల్లో తిరిగి రేషన్ కార్డు ఉన్నారా లేదా? ఇంకా రేషన్ కార్డు రాలేదా? ఇది పబ్లిక్ ఒపీనియన్. సో అందుకే తప్పకుండా ఈరోజు మీరు అప్లికేషన్ పెట్టుకోగానే ఎటువంటి ఫైన్ అవసరం లేకుండా అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. అమ్మాయిల 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం. మహిళలందరికీ బస్ ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇలా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నప్పుడు కూడా ఉప్పల ఉపాధి ఉంటే కొల్లూరు ఒక పరిస్థితులు ఇంకనే ఎక్కడ ఉపాధి ఉందో అక్కడనే ఇవ్వాలి, ఎక్కియాలనేటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇంటించే బాధ్యత మాది. ఇలా రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం, సన్నటి ఇస్తా ఉన్నాం, 200 యూనిట్లు రకరకాల కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం. ఇలా కార్యక్రమాలకు సంబంధించి ఆలోచన కాదు, ఎక్కడైనా అప్లికేషన్ పెండింగ్ అనేటువంటి ప్రక్రియ చాలా లక్షల అప్లికేషన్ వచ్చినాయి కాబట్టి ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఒక ఎక్కువ తక్కువ ఆలోచన లేదు. ఇక్కడ కూడా తప్పకుండా అన్ని అప్లికేషన్ సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ సంబంధించిన ఇష్యూ తీసుకుంటే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.